హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనకి ఎన్టీఏ నుంచి నీట్ యూజీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. సో మనకి ఎన్టీఏ నుంచి నీట్ యూజీ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే February 8 అయితే రిలీజ్ చేశారండి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ నీట్ యూజీ ఎవరెవరు రాస్తారంటే అడ్మిషన్ టు అండర్ గ్రాడ్యుయేటెడ్ మెడికల్ కోర్సెస్, సో అలా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్, బీహెచ్ఎంఎస్ అండ్ బీఎస్ నర్సింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఎన్టీఏ అనేది నీట్ యూజీ అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుందండి. సో దాంట్లో వచ్చిన మెరిట్ బేస్ చేసుకొని మనకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మరియు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుంది. సో నీట్ యూజీ 2026 డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి May 3, 2026 సండే రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. టైమింగ్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 5 PM వరకు అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. సో ఈ ఎగ్జామ్ సంబంధించిన డ్యూరేషన్ వచ్చేసి మనకి 180 minutes అయితే ఉంటుందండి, 3 hours. మీడియం ఆఫ్ పేపర్ వచ్చేసి మనకి 13 languages లో అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అస్సాం, బెంగాలీ ఎక్సెట్రా లాంగ్వేజెస్లో అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి 8th February 2026 నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ. సో దానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 8th March 2026 అప్ టు 9 PM వరకు అయితే మనకు టైం ఉంది. సో ఈ లోపు మీరు అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డిఫికల్ట్గా ఫీల్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, మీకు అప్లికేషన్ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారు. సో అప్లికేషన్ ఫామ్ సంబంధించిన కరెక్షన్ విండో అనేది మనకి 10th March 2026 నుంచి 12th March 2026 వరకు అయితే ఓపెన్ అవుతుందండి. సో మీరు ఏమైనా అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ కానీ ఏదైనా చేసింటే సో ఈ డేట్లో అయితే మీరు కరెక్షన్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. సో జనరల్ కేటగిరీ వల్ల అయితే 1700 ఫీజు అయితే ఉంటుందండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ తీసుకున్నట్టయితే 1600 అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందండి. సో అలానే మనం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఆర్ థర్డ్ జెండర్ కేటగిరీ వాళ్ళు తీసుకున్నట్టయితే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందండి. సో ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న సిటీస్ ఎంచుకున్నట్టయితే వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 9500 అయితే ఉంటుందండి. మోడ్ ఆఫ్ అప్లికేషన్, సో ఇది కంప్లీట్గా మనం ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలండి. వేరే ఏ ఇతర మోడల్స్లో మనం అప్లై చేసుకుంటే సో అది ఎన్టీఏ వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఒక అభ్యర్థి కేవలం ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. సో ఒకసారి ఒక అప్లికేషన్ మాత్రమే మనం ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో మనం అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్ చేస్తుంటే మనం ఇంకో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అయితే ఉండదు. ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎన్టీఏ నుంచి వచ్చిన మనకి ఒక స్ట్రిక్ట్ రూల్ అని చెప్పుకోవచ్చు. నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫిల్ చేసినట్టయితే వాళ్ళు డిస్క్వాలిఫై అయితే అవుతారు. సో కాంటాక్ట్ డీటెయిల్స్ రిక్వైర్డ్, మీరు అప్లికేషన్ ఫామ్ రిజిస్టర్ చేసుకున్నప్పుడు కానీ లేదా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు మీ మొబైల్ నంబర్ లేదా మీ పేరెంట్స్ మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. సో అలానే మెయిల్ ఐడి కూడా మీది కానీ మీ పేరెంట్స్ కానీ మెయిల్ ఐడి కూడా ఇవ్వండి. సో మీరు ఏదైనా నెట్ సెంటర్స్ కానీ అదర్ పర్సన్స్ ద్వారా ఎంటర్ చేసుకున్నప్పుడు వాళ్ళ మొబైల్ నంబర్స్ అయితే మీరు అక్కడ ఫిల్ చేయొద్దండి. ఎందుకంటే ఎన్టీఏ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది సో రిజిస్టర్ మొబైల్ నంబర్కే వెళ్తుంది కాబట్టి సో మీ రిజిస్టర్ మొబైల్ నంబరే అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ టు అప్లోడెడ్, సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు ఫస్ట్ ముందుగానే అయితే పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఒకటి పెట్టుకోండి, స్కాన్డ్ సిగ్నేచర్ ఒకటి రెడీగా పెట్టుకోండి. సో అలానే అడ్రస్ ప్రూఫ్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అయితే మీ దగ్గర రెడీ పెట్టుకోండి. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ మీరు ఒక ఫోల్డర్లో కానీ ఏదైనా ఒక దాంట్లో పెట్టుకుంటే మీరు అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అలానే మనం సిగ్నేచర్ కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ మీకు వాళ్ళు ఇచ్చిన మ్యాక్సిమం కేబీలోనే అప్లై చేయండి. సో ఆ కేబీ కన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అదైతే యాక్సెప్ట్ చేయదు. సో ఈ మిస్టేక్స్ చాలా మంది చేస్తుంటారు కాబట్టి మీరు సర్టన్ కేబీలోనే మాత్రమే అప్లోడ్ చేయండి. సో మీ దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ ఒక ఫోల్డర్లో రెడీగా పెట్టుకోండి. అఫీషియల్ వెబ్సైట్ neet.nta.nic.in ఇదొక వెబ్సైట్ అండి. సో అలానే దీంతోపాటు www.nta.ac.in అయితే ఉంది, ఇది ఇంకో వెబ్సైట్. సో ఇది నీట్ యూజీ అండ్ ఎన్టీఏకి సంబంధించిన వెబ్సైట్స్ అండి. సో మీకు ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా సో ఈ వెబ్సైట్ని అయితే మీరు ఒకసారి విజిట్ అవ్వండి. సో మీకు నీట్ యూజీకి సంబంధించిన అప్డేట్ మీకు ఆ వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో ఇదండి ఎన్టీఏ నుంచి వచ్చిన నీట్ యూజీ 2026 సంబంధించిన అప్డేట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.